ఫ్రెండ్స్, నేనైతే చేలోకి వెళ్తున్నా మా నాన్నగారిని చూడడానికి. చాలా రోజుల తర్వాత నేనైతే ఇంటికొచ్చాను. ఇంటికొచ్చి చూడగానే మా నాన్నగారు లేరు ఇంట్లో. నేను చేలోకి వెళ్తాను. చేలో వెళ్ళే దారిలో ఇలా అయితేనే తుప్పలు. ఆ జీడి మామిడి తోటంతా మొత్తం కప్పేసుకొని ఉందన్నమాట. దుప్పటి కప్పుకున్నట్టు తుప్పలను కప్పేసి అన్నీ నరికించాలి. అలాగే వెళ్ళే దారి చాలా దారుణంగా ఉందన్నమాట. అస్సలు ఏం బాగాలేదు. చేలోకి వచ్చి చూస్తే చాకు నేను. మా నాన్నగారు వచ్చేసి కందిసేను ఫుల్గా వేసారు. ఎక్కడ అని చూస్తే మా నాన్నగారు కనిపించలేదు. కొండపైకి వెళ్ళిపోయి ఉంటారు. ఆయన వచ్చిన తర్వాత మాట్లాడాలి. నేనైతే ఈ కందిసేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాటితో ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నా. కందిచేనులో అయితే కందికాయలు ముదిరిపోయాయి. మా నాన్నగారు ఉడకబెట్టుకోరని చెప్పారు. వచ్చారు ఇందాకే, కానీ వీడియోలో చూపించవద్దని చెప్పారు. మా నాన్నగారికి వీడియో ఇష్టం ఉండదు. అలాగే ఈ పాక అయితే ఉంది కదా, ఈ పాకలోనే ఎప్పుడు వర్షం వచ్చినా, గాలి వచ్చినా, వాన వచ్చినా ఇక్కడే ఉంటారు. ఇక్కడే పడుకుంటారు అన్నమాట. ఇంటికి ఎప్పుడో ఈవినింగ్